నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జీరో పావర్టీ P4 సమీక్ష సమావేశం నిర్వహణ. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మరొక కీలక నిర్ణయం తీసుకున్న సీఎం. బంగారు కుటుంబానికి సాయం అందించాలని నిర్ణయం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఎంపీలని విమర్శ. విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఏ ఒక్కరికి లేదని వ్యాఖ్య. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హోంమంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహణ. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచన. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి సంకల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలని దత్తత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో అత్యుత్తమ మోడల్లో మంగళగిరి జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే మోడల్ కెరియర్ సెంటర్ ఎంసీసీని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంసీసీ ద్వారా కెరియర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ ఆఫ్ గ్రేడేషన్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ చేపట్టాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది ఎంపీల పేరుకు మాత్రమే ఎంపీలని విమర్శించారు. విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒక్కరికి కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా బీజేపీ ఎంపీలేలని అన్నారు. బీజేపీ బిల్లులకి మేం సిద్ధమంటూ రాష్ట్ర ఎంపీలు పోటీ పడుతున్నారని, రాష్ట్ర ఎంపీలకు చీము నెత్తురు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే హోదా మీద తాడో పేడో తేల్చండని సవాల్ విసిరారు. 11 ఏళ్లుగా విభజన సమస్యల్ని పెండింగ్లో ఉన్నాయని, అందరూ మోడీ మెప్పు కోసమే ఉన్నారని, మోడీ దగ్గర పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరు మాట్లాడేవారు లేదని, అందరూ బీజేపీ తొత్తులేనని, బీజేపీ చేతుల్లో కీలు బొమ్మలని దుమ్మెత్తిపోశారు. సూపర్ 6 కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే, దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో
నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాట ఇచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇచ్చేవారు ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారని 4 ఏళ్ళు ఎదురు చూడాలి, అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా, ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారం లేకొచ్చిన వెంటనే చేస్తే కదా. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాలో చోరీల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 10 మంది నిందితుల్ని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇందులో 7 బైక్ దొంగలు కాగా 3 రిసీవర్స్ ఉన్నారని ఎస్పీ తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసి మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. ఇళ్ల ముందు బైకులు ఎవరు కూడా పార్కు చేయవద్దని సూచించారు. ఒక 7 డేస్లో 1 వీక్లో 51 వెహికల్స్ని మనం రికవరీ చేస్తాము, బైక్స్ని. సో దీనిలో మెయిన్ మన ఒక 9 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 9 అక్యూజ్డ్లో 7 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేస్తాము. దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. ఎన్డీపీఎస్ కేసు ఉంది, థెఫ్ట్ కేసు ఉంది, ఎక్స్టార్షన్ ఉంది. సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ 8 మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. రిసీవర్స్ 8 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఒక 3 మనం అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దీనిలో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాము. ఫస్ట్ యాజ్ అ ఎంఓ మోడస్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మ్యాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక మోడస్ ఆపరెంట్. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేసి స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000-4,000 కన్నా అమ్మేస్తున్నారు. సమ్ టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ. దీనిలో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోడ్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాం. దాంట్లో ఒక పర్సన్ని అరెస్ట్ కూడా చేస్తున్నాం, పాత కేసు ఉంది కాబట్టి. సో ఇలాగా ఇచ్చేస్తున్నారు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బైక్ని అమ్మరు, పార్ట్స్ని కూడా అమ్మరు. వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తారు బైకుల్ని. అంటే గాలిలో తిరుగుతున్న బ్యాచెస్ అలాగా. సో ఇలాంటి కూడా మేము ఇతరుని పికప్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు మోడస్ ఆపరండి. ఈ విధానంలో వాళ్ళు బైక్ అఫెన్సెస్ చేయడము, దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. 1-2 కేసులో ఇదే బైక్ని మేము ఎక్కడ భద్రాచలం నుంచి మేము రికవరీ చేసాము. ఎక్కడ ఉంది భద్రాచలము, నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి బైక్ని ఇచ్చేసి 2,000కో 3,000కో గంజా తీసుకుని వచ్చిన కేసెస్ కూడా మేము ఒక కేసు ఐడెంటిఫై చేసాం. సో ఇదన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మేము చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మీరు ఏజ్ గ్రూప్ చూసారంటే మ్యాక్సిమం 16 to 24 ఈ ఏజ్ గ్రూప్లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు.
సిపిఐ నగర శాఖకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నగర కార్యదర్శిగా ఆకేటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా రావుల అంజుబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం సిపిఐ కార్యాలయంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ నేతలు జంగల్ అజయ్ కుమార్, మేడా హనుమంతరావు, మాల్యాద్రి, నాజర్జీ తదితరులు అరుణ్ కుమార్, అంజుబాబును ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర 25వ మహాసభలో శారదాకాలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో కార్యదర్శిగా ఏకగ్రీవంగా నగర సమితి ఆమోదం తెలిపింది. ఈ గుంటూరు జిల్లాకి అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విజయాలు సాధించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ గుంటూరు నగరంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారు. కామ్రేడ్ మల్లయ్యలింగం గారు, అదేవిధంగా కామ్రేడ్ వల్లూరు గంగాధరరావు గారు, కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు, అదేవిధంగా కామ్రేడ్ మాలకొండయ్య గారు, అదేవిధంగా గోగినేని సూర్యం గారు, కామ్రేడ్ సుబాని, కామ్రేడ్ రామచంద్రయ్య, జంగాల సీతారామయ్య, ఇట్లా ఎంతోమంది పేదల పక్షాన్ని నిలబడి పోరాటాలు నిర్వహించి వారి అనంతరం ఈరోజు రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు, కోట మాలద్రి గారు అనినిత్యం కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడుతూ అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర ఈ గుంటూరు నగర పార్టీకి ఉన్నది. దాని వారసత్వంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మేము ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి 57 డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపున మనం గమనించినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మారుతూ ఉన్నారు తప్పితే ప్రజల యొక్క సమస్యలు తీరడం లేదు, వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వర్షానికే మోకాలెత్తు నీళ్ళు వచ్చి ఇళ్లలోకి పోతున్నటువంటి కాలనీలు. మీడియా మిత్రుడికి ధన్యవాదాలు. నిన్న గుంటూరు నగర సిపిఐ 25వ మహాసభలు విజయవంతంగా జరుపుకోవడం అయింది. ప్రతినిధుల సభలో మరి నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని రాబోయే 3 సంవత్సరాల కోసం మరి కొన్ని కర్తవ్యాలతోటి ఈ నగర సమగ్ర అభివృద్ధి అట్లాగే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా నూతన నాయకత్వాన్ని అట్లాగే నూతన సమితి, నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా మరి నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యల మీద మరి దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరి కార్యదర్శిగా ఆకేటి అరుణ్ కుమార్ గారిని, అట్లాగే సహాయ కార్యదర్శిగా రావుల అంజుబాబుని మరి 13 మందితోటి కమిటీని ముగ్గురిని ఆహ్వాన సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. 53 మందితో పాటు నగరంలోని మరి ఇంకా కూడా కొంతమంది డివిజన్ సెక్రటరీలు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పనిలో పెట్టుకొని ఈ నగరానికి సంబంధించి మరి రాబోయే కాలంలో బలమైన ఉద్యమానికి మరి ముందుకెళ్తామని అధ్యక్ష టీం అంతా కూడా మంచి ఫలితాల కోసం మరి పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు సమగ్రాభివృద్ధికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. సమిష్టి కృషితో నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మేయర్ కోవలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరపాలక సంస్థలో శుక్రవారం మేయర్, కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియానికి త్వరలో నూతన పాలక వర్గం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆగస్టు 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. చివరిగా 18వ తేదీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వారు వెల్లడించారు. నగరంలో స్టేడియాలు, పార్కులు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి
అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు. అన్ని డివిజన్లలో పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. గుంటూరులో 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ డొమెస్టిక్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఎవరైనా విరుద్ధంగా అంటే సెగ్రిగేషన్ మేము ఎందుకు చేసి వాళ్ళని, లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అది వేరే విషయం, అవేర్నెస్ లేదు మాకు తెలియదు అంటే అది వేరే విషయం. కానీ తప్పనిసరిగా అది కంపల్సరీ చేస్తున్నాం. లేదు అంటే ఆ రోజు నుంచి ఆ తడిపొడి చెత్త వేరు చేయకుండా ఉంటే మేము రిజెక్ట్ చేయడానికి కూడా మన సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే డైలీ మున్సిపల్ వర్కర్స్కి ఇస్తారో అది 2 బిన్స్ పెట్టుకోండి. గ్రీను, రెడ్, బ్లూ పెట్టుకొని తడి పొడి చెత్తలను వేరు చేసి మీరు వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకొచ్చి మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసి ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపించుకుంటాం. తద్వారా క్వాలిటేటివ్ గుంటూరుని మరి చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదే మాదిరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2 నుంచి ఎక్కడా కూడా ముఖ్యంగా కార్పొరేషన్స్లో అన్ని కార్పొరేషన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాండ్ ఐటమ్ ఇంకా అక్టోబర్ 1 నుంచి అసలు కనిపించకూడదు. అంటే దాని అర్థం ఈలోపు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అమాంగ్ ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అట్లా ప్రజల మధ్య. అదే మాదిరిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఇవన్నీ దాదాపు 3 months 4 months నుంచి మేము చేస్తున్నాం. అయితే రేపు ఆగస్టు 1 నుంచి కంపల్సరీ మన గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్, ఎవరు వాడటానికి లేదు. ఒక ఆల్టర్నేటివ్గా మీరు జూట్ బ్యాగ్ వాడుకుంటారా, క్లాత్స్ బ్యాగ్ వాడుకుంటారా, లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా వాడుకుంటారా చూసుకొని అది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఇక దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము ఒక 25 మందితో. 25 మంది ఏంటంటే మనకి 3 కాన్స్టెన్సీలు ఉన్నాయి. ఒక 10 మంది ఒక కాన్స్టెన్సీ, 10 మంది ఒక కాన్స్టెన్సీ, ఒక 5 ఒక కాన్స్టెన్సీకి ఇట్లా డివైడ్ చేసి వాళ్ళు రోమింగ్ అన్నమాట. ఇక 24 hours వాళ్ళు రోమింగ్లో ఉండి ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు, జిఎంసీ ఆదేశాల మేరకు చక్కగా జరుగుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదర్వైజ్ ఎగనెస్ట్గా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆగస్టు 1 నుంచి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్టు. ఇదొకటి ప్రజలందరూ తెలుసుకోవాలి. వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం ఇప్పుడు ఈ మన అర్బన్ ఏరియాస్లో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అది జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మళ్ళీ కార్పొరేషన్ అప్రోచ్ కావాలి. ఇప్పుడు ఇదంతా టైం టేకింగ్ ఇష్యూ. తర్వాత కొన్ని సందర్భాలు అర్జెన్సీ ఉంటుంది. అందుకని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో మన గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, అట్లానే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు వీళ్ళందరూ కొద్ది రోజుల క్రితం ఒక ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఈ ఆర్డర్స్ యొక్క సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి వెళ్తారో ప్రజలు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ఫ్ కానీ వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు. ఈ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ప్రతి ప్రాపర్టీకి అసెస్మెంట్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఇల్లు అమ్మాలి, దానికి అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత కొన్న వ్యక్తి పేరుతో మ్యూటేషన్ జరగాలి. అట్లనే ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది, దానికి అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు. అట్లనే ఇంటికి కూడా అసెస్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. వీటన్నిటికి కూడా ఒకవేళ అసెస్మెంట్స్ ఉంటేనేమో ఈ టైటిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఒకవేళ అసెస్మెంట్ లేకపోతే అది స్ట్రక్చర్కి కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్ కానీ లేకపోతే ఒక ప్రొవిజనల్ అసెస్మెంట్ నంబరు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సిస్టంలో. అది కార్పొరేషన్కి ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయిన తర్వాత అది వెరిఫై చేసుకొని ఒకవేళ ఇండివిజువల్ ఆల్రెడీ అసెస్మెంట్ ఉన్నా కూడా అది హైడ్ చేసి ఏమైనా కొత్త అసెస్మెంట్కి వస్తున్నారా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబర్ని
మనము కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే అది కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. తద్వారా ఏంటి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఆటో మ్యూటేషన్ కూడా అయిపోతుంది, టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా జిఎంసీ చుట్టూ వచ్చి జిఎంసీకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చేయాల్సిన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జీరో పావర్టీ P4 సమీక్ష సమావేశం నిర్వహణ. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మరొక కీలక నిర్ణయం తీసుకున్న సీఎం. బంగారు కుటుంబాలకి సాయం అందించాలని నిర్ణయం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఎంపీలని విమర్శ. విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఏ ఒక్కరికి లేదని వ్యాఖ్య. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హోంమంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహణ. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.